బీసీసీఐ టీమిండియా రాబోయే పర్యటనలకు సంబంధించిన కీలక అప్డేట్స్ విడుదల చేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత భారత్ ఆడబోయే మొదటి టీ20 సిరీస్ ఐర్లాండ్తో జరగనున్నది. జూన్ 2026లో ఐర్లాండ్తో ఆమె తేల్చుకోనున్నది టీమిండియా జట్టు. అక్కడ 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనున్నది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే గత 8 ఏళ్లలో భారత్ 3 సార్లు ఐర్లాండ్లో పర్యటించినప్పటికీ అవన్నీ డబ్లిన్ సమీపంలోని మల్హాయిడ్లోనే జరిగాయి. కానీ 2007 తర్వాత మొదటిసారిగా భారత్ బెల్ఫాస్ట్లో అడుగుపెట్టబోతోంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 26న మొదటి టీ20, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్కు సంజు శాంసన్ను కెప్టెన్గా నియమించింది. ఐర్లాండ్ వంటి జట్లతో ఆడేటప్పుడు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారు. అయితే ఈ క్రమంలోనే స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ను ఈ సిరీస్ కోసం కెప్టెన్గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్న జరిగిన వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా రాణించినప్పటికీ అతనికి ఈ అవకాశం దక్కినట్లు కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే సంజు శాంసన్ ఇప్పుడు తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించే అరుదైన అవకాశం దక్కింది. ఓపెనింగ్ జోడీలో మార్పులు. ఈ పర్యటనలో ఓపెనింగ్ స్థానాల కోసం భారీ పోటీ నెలకొంది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు విశ్రాంతినిచ్చే ఆలోచనలో బోర్డు ఉంది. వారి స్థానాల్లో యశస్వి జైస్వాల్ లేదా వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అతడు కనుక జట్టులోకి వస్తే మాత్రం చాలా డేంజర్గా ఉంటుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతుంది. తొలుత ఆఫ్ఘనిస్తాన్తో 1 టెస్టు, 3 వన్డేల సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత ముగిసిన వెంటనే జూన్ 20న ఐర్లాండ్ బయలుదేరుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత జూలై 1 నుంచి 19 వరకు ఇంగ్లాండ్లో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ టీమిండియాకు ఒక అద్భుతమైన సన్నాహంగా ఉపయోగపడనున్నది.